ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని నామమును ఆరాధన చేద్దాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. మన ప్రధాన యాజకుడైన యేసు మీద మాత్రమే లక్ష్యం ఉంచుదాం. ఎవరు కూడా దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండొద్దండి. కొద్దిసేపు యేసయ్య మీద మాత్రమే దృష్టి పెడదాం. స్వరములను తెరుద్దాము. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవద్దు. అందరము ఏకస్వరముతో యేసయ్యని స్తోత్రములు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అనుచు నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత స్తుతించబడుచున్నటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ మహాపరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో నిలబడినటువంటి మేము నీ ఘనమైన నామమును ఆరాధిస్తాము. నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత ఈ ప్రాంగణము అభిషేకించబడును గాక. యేసు నామములో అభిషేకించబడును గాక. యేసు నామములో అభిషేకించబడును గాక. నీది కానిదేది నీ ప్రియుల మీద ఏలుబడి చేయకుండును గాక. ఆటంకపరుస్తున్న అంధకార శక్తులు బంధించబడును గాక. ఈ రాత్రి అనేకులతో ప్రభువు మాట్లాడును గాక. తన స్వరము వినబడును గాక. ప్రభువు స్వరము వినబడును గాక. తన దాసుడు మాట్లాడుతూ ఉండగా అనేకుల హృదయాలు తెరవబడును గాక. అనేకుల హృదయాలు తెరవబడును గాక. అనేకులు యేసును ప్రేమించుదురు గాక. యేసు వైపు త్రిప్పబడుదురు గాక. యేసు వైపు త్రిప్పబడుదురు గాక. యేసు వైపు త్రిప్పబడుదురు గాక. అందరము ఏకస్వరముతో దేవుని నామాన్ని స్తుతిద్దామండి. మన కష్టాలు చెప్పే సమయము కాదు ఇది. మన అవమానాలు బాధలు చెప్పే సమయము కాదు ఇది. కొద్దిసేపు యేసయ్యతో మాత్రమే మాట్లాడదాం. యేసయ్యను మాత్రమే కనపడదాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేయువాడా స్తోత్రమయ్యా. అద్భుతములు చేయువాడా స్తోత్రమయ్యా. ఈ మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రములు తెలియజేస్తా ఉన్నారు. అందరూ కూడా కలిసి నా వెనక ఒక పాట పాడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరూ చూద్దామా? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా ప్రేమించేదా. చప్పట్లు కొడుతూ ప్రేమించేదా ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. అందరూ చెప్తామా స్వరమెత్తి? నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. మరొకసారి నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. అందరము మరొకసారి ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. మరొకసారి ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా. హృదయాలు తెరిచి యేసుని ఆరాధిద్దామా? నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్ను మాత్రమే పూజిస్తానయ్యా. నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా. చెప్తామా? ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు,
అవునయ్యా, నిన్ను మాత్రమే ప్రార్థిస్తాము. నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు. శబ్దమా, నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు. నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించదా జీవించేదా యేసు రాజా చివరిసారిగా నీతో జీవించేదా నీకై జీవిస్తానయ్యా. జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు అందరము చెప్తామా, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. బిగ్గరగా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ నీ మహిమలో చేరే వరకు. అందరం రెండు చేతులు పైకెత్తుదామా, రెండు చేతులు పైకెత్తుదామా. ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. ఒక్కసారి యేసే వైపు చూద్దామా. బ్రతికించిన దేవా, పోషించిన దేవా, నడిపిస్తున్న దేవా, నమ్మకమైన దేవా, స్తోత్రాలు. వట్టివారమైన మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీ ఘనమైన సన్నిధిలో నీ వైపు చేతులెత్తుతున్నాను. తోసివేయక మా మరణ ఆలకించండి. అనేకులు రక్షణ పొందని వారు ఈ ప్రాంతంలో ఉన్నారయ్యా. ఈ రాత్రి నీ ప్రియులతో మీరు మాట్లాడండి. నీ ప్రియులు అనేకులతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలయ్యా. సహాయం చేయండి. నీ స్వరమును మాకు వినిపించండి. నీ వాక్యపు వెలుగులో నీ ముఖ దర్శనమును కలిగించండి. ఒకరికి ప్రాణం ఇచ్చిన దేవా, రక్తం ఇచ్చిన దేవా, మమ్మలను కన్న దేవా, మమ్మలను కొన్న దేవా, నీకు వందనాలయ్యా. మానవ మాత్రలము వందనాలు తప్ప నీ ప్రేమకు ఏమీ ప్రతిగా చెల్లించలేము. స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు. నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము
విడచితివి నా వలన ఏది ఆశింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. అవునయ్యా, ఈ క్రిస్మస్ దినాన్న మేము జరుపుకుంటున్నాము. పాపులమైన మమ్మల్ని రక్షించడానికి, అపవిత్రులమైన మమ్మల్ని రక్షించడానికి, కొంచెమైన యోగ్యత లేని ఎన్నదగని వారము కాదయ్యా. మా ఎడల ప్రేమ చూపించి, కృప చూపించి మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మచేత నింపండి. ఈ దాసుడి నిలబడి మాట్లాడతాడు. యేసయ్యా, మమ్మల్ని కనికరించండి. ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళడానికి, ఖాళీ హృదయములతో వెళ్ళడానికి వీల్లేదయ్యా. నీ నోటిని బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానని మీ వాక్యములో సెలవిచ్చిన ప్రకారముగా నీ ప్రియులందరి హృదయాలను మీరు నింపండి. ఈ రాత్రి మీరు నింపబోతున్నందుకు వందనాలు. అందరం ఒకసారి శబ్దమా, యేసయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడు, అనేకులతో మాట్లాడు, ఈ ప్రాంతంతో మాట్లాడేసయ్యా. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారయ్యా. మా ఎడల కనికరము చూపించమని, కృపను చూపించమని నీ ప్రియులందరినీ నీ హస్తాల్లో పెడతా ఉన్నాను. సమస్తమును మీరే మీ ఆధీనములో ఉంచుకుని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా శుభములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి సభను అలంకరించినటువంటి దైవజనులు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమైన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారి యందు మీరు మాకు అనుగ్రహించినటువంటి సంపూర్ణమైన రక్షణ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసులైన వారిని తండ్రి ప్రేమించి మొదటగా మా మధ్యకి మీరు క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. మా రక్షణ విషయంలో నీ సంకల్పము, నీ ఉద్దేశము, నీ ప్రేమ, నీ చిత్తము సమస్తమును మీరు మాపై ఉంచినందుకు వందనాలు దేవా. మరి వాక్యం ద్వారా మీరు మాపై ఒదుగు స్థానం చేయాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. ఏ మాటలైతే మమ్మల్ని నిత్య జీవానికి, నిత్యత్వంలోనికి నడిపిస్తాయో ఆ మాటల తండ్రి నీ దోసులైన వారి తండ్రి మా మధ్య నుండి వివరిస్తుండగా నీ దోసులైన వారికి తగిన జ్ఞానమును, వివేకమును, సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును అన్ని విధాలుగా మీరు సంపూర్ణంగా ఆయనకు అనుగ్రహించి మాతో సూటిగా మాట్లాడమని దేవా, మా హృదయములను, మా మనస్సును తండ్రి నీ వైపు త్రిప్పి లోకమైనటువంటి పాపం నుంచి మేము విడుదల పొంది క్రీస్తుని నిత్య జీవితంలోకి ఈ సమయమందు మేము ప్రవేశించగలిగేటువంటి సామర్థ్యమును, అటు వాక్య సంబంధమైనటువంటి మాటలు తండ్రి మీరు మాకు అనుగ్రహించి మా మధ్యన మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వాక్యం మరి బోధిస్తున్నప్పుడు తండ్రి ఎటువంటి అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ తండ్రి మా మధ్యన తలెత్తకుండా అన్ని విషయాల్లో ప్రభు నీ కృపతో ముందు నడిపించమని, మా నేత్రములను, మా మనస్సును తండ్రి నీ వైపు ఆనుకొని దేవా నీ మాటలు విని నీకు లోబడే మనస్సును మా అందరికి మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ స్టేజ్ మీద ఆసీనులైనటువంటి దైవజనులకు,
ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రభుపేట అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ప్రత్యేకమైనటువంటి సమయము, మరి పరిశుద్ధ సన్నిధి అనేటటువంటి మరి మినిస్ట్రీకి సంబంధించి మరి నూతనంగా క్యాలెండర్స్ ముద్రించబడ్డాయి. మరి ముందుగానే చెప్పారు కదండి. మరి సమయంలో దేవుని యొక్క దాసులు ప్రవీణయ్య గారు మరి వీటిని ప్రార్థించి ఓపెన్ చేస్తారు. మనమందరం కూడా ఈ విషయాన్ని తిలకిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. కృపగల దేవా, నీ నామానికి స్తోత్రాలు. ఇగో ప్రభువా, ఈ ప్రాంతంలో నీ కుమారుడు బాబు సాగర్ని ఏర్పరచుకుని వారి ద్వారా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిశుద్ధ సన్నిధి అనే సహవాసము ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలను బట్టి స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ఇదిగో నాయనా, ఈ సంఘము ద్వారా ఏర్పరచబడినటువంటి క్రిస్మస్ ఆరాధనలో నీ దాసులు నైనా నీ యొక్క చేతిలో బహుబలముగా వాడబడుతున్న మా ప్రియులు ప్రవీణయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారిని మా మధ్యలోకి తెచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సహవాసం తరపున ఈ 2025 నూతనమైన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉండగా ఆశీర్వదించండి. ఇవి ప్రతి కుటుంబంలో దేవి క్యాలెండర్ దాంట్లో ఉన్నటువంటి వాగ్దాన సంబంధమైన వాక్యముల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దీవించమని, జరగబోతున్న కార్యక్రమం అంతయు నీ మహిమకరంగా జరిగించమని నీ హస్తాల్లో పెడుతూ యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు క్లాప్స్ కొడదాం. క్యాలెండర్స్ దేవుని సేవకులకి అలాగే సంఘస్థులు కాకుండా బయట నుంచి వచ్చిన వారు అందరికి కూడా అందించబడతాయి. ఈ కూడికైన అనంతరము మీ అందరికీ క్యాలెండర్లు ఇవ్వబడతాయి, గమనించండి. ఓకే, బహుశా అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నేను వారి వ్యక్తిగతంగా చూడటం ఇదే, కానీ అయ్యగారు నాకు ఎప్పుడూ తెలుసు. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు నేను వారు కార్యక్రమాలు నేను చూస్తాను. దేవుని సేవకులకి దేవుడు యవన ప్రాయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని వాడుకుంటున్న విధానము ఈ రోజున క్రైస్తవ్యము గురించి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాటికి తగినటువంటి రీతిలో దైవ సేవకుల ద్వారా ఎన్నో విషయాలను క్రైస్తవ సమాజానికి తెలియజేస్తూ, అలాగే క్రైస్తవ సమాజాన్ని అలాగే క్రీస్తును వ్యతిరేకిస్తున్న వారికి కూడా దాన్ని అర్థమయ్యేటట్లుగా వారు తెలియజేస్తున్నటువంటి దైవ సేవకులు. నిజంగా ఈ రోజుని వారు మన మధ్యలో ఉండటం అనేది చాలా సంతోషకరం. వారిని బట్టి అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, మంచిదండి. ఈ సమయాన్ని ఇంకా ఆలస్యం చేయొద్దు. దేవుని సేవకులకి సమయం అప్పగిస్తున్నాం. శ్రద్ధగా అటు ఇటు ఎవరో తిరగొద్దు దయచేసి. మీరున్న స్థలంలో జాగ్రత్తగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులకి అప్పగిస్తున్నాం. రండి అయ్యా. థ్యాంక్ యూ సార్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరు ప్రాంగణంలో కూర్చున్న వారికి మాత్రమే కాదు, ఎవరైతే మైకుల ద్వారా అలాగే ఈ లైవ్ ద్వారా ఒకవేళ లైవ్ ఇస్తూ ఉంటే ఎవరైతే దూరం నుంచి చూస్తున్నారో, గమనిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో
వారందరికీ కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి స్వాగతం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం మనం క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ మీ ప్రాంతంలో మీరు జరుపుకుంటున్నటువంటి సెమీ క్రిస్మస్ లాంటి సందర్భంలో ఉన్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టారు, ఎందుకు, ఎక్కడ, ఎవరికి, ఏంటి, దానివల్ల నాకు ఒరిగింది ఏంటి అన్నటువంటి ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి కదా. సో వాటిని గురించి మాట్లాడటం కోసం మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇప్పుడు సమయం 9:36 అయ్యింది నా వాచ్లో. మీ వాచ్లో ఒక 5-6 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. ఒక్క 40 నిమిషాలు మాట్లాడుకుందామా? 50 నిమిషాలు, 1 గంట, ఏమంటారు? అంతంతసేపు చెప్తే ఎలాగండి, మేము వెళ్ళిపోవాలిగా, మీరు భోజనాలు చేసుకోవాలి, వండుకోవాలి. భోజనాలు వండుకొని వచ్చారా? ఓకే. సో భోంచేసి వచ్చారా పోనీ? లేదా? సో మీలో చాలామందికి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి. మిమ్మల్ని ఎక్కువసేపు నేను వాక్యం అని పేరు చెప్పి ఇక్కడే కూర్చోపెట్టాను అనుకోండి, మీరు ఇక్కడే ఉంటారు కానీ మీ మనసు మాత్రం పొయ్యి దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఉంటుంది. అలా లేకుండా ఒక పని చేస్తాను. మీలో ఎవరైనా సరే ఇక చాలు ఆపే అన్నాలి అని అంటే మీరేం చేయాలంటే వాచ్ చూడాలి. ఇలా వాచ్ చూసిన 2 నిమిషాలకు ఆపేస్తాను. లేకపోతే ఇంకొక కిటుకు చెప్పన ట్రిక్, ఆవులించాలి. మీరు ఆవులించినా లేకపోతే వాచ్ చూసినా ఆపేస్తాను. మీరు ఆవులించకుండా ఆ వాచ్ చూడకుండా చెప్పేంత వరకు, మీరు వినేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. డీలా ఇది మన ఇద్దరికి? ఓకేనా? ఓకే. అలాగే మైకిల్ ద్వారా వింటున్న వారు కూడా మేము ఈ పనులలో ఉంటూ ఒకవేళ వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు చెప్పుకోనివ్వండి అనుకునేట్లుగా కాకుండా, మీరు ఏదో వీళ్ళతో పాటు విందాం అన్నటువంటి అవగాహనలో కనుక మీరుంటే మీతో కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రైస్తవ లోకానికి సంబంధించినటువంటి పండుగ కాదు. ఇది క్రైస్తవ సంఘం మాత్రమే చేసుకునేటటువంటి పండుగ కాదు. ఈ లోకమునకు రాజు పుట్టాడు అని చేసుకునేటటువంటి పండుగ. ఏంటి రాజు? ఏంటి ఈ రాజుకు ఉన్నటువంటి ఘనత? ఏంటి ఈ రాజు చేసింది ఏమిటి? మా కోసం మమ్మల్ని పరిపాలించిన సందర్భాలు ఎక్కడున్నాయి అన్న ప్రశ్నలు మీలో రావచ్చు. కాబట్టి ఈరోజు సాయంకాలం కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 45-50 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కానీ ఈ 45-50 నిమిషాలు మీరు నాకు సమయాన్ని కేటాయించండి. నేను మీకోసం దాదాపు ఒక 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చాను కదా, దానికోసమన్నా కేటాయించండి. అయితే ఈ ప్రయాణం అంటే గుర్తొచ్చింది. ఏం జరిగింది అంటే, వస్తూ ఉంటే నేను నా కారులో వస్తున్నాను, నాతో పాటు ఇంకొక 2 ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తూ వస్తున్నాం. నాతో పాటు ఉన్న వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు. నువ్వు లేచి నిలబడి ఒకసారి. కరెక్ట్గా ఇదిగో వీడి సైజే ఉంటాడు. ఏం పేరు నీ పేరు? చైతన్య. వాడి పేరు శామ్యుయల్. కూర్చో. చైతన్య నీలాగానే ఉంటాడు. వాడు కూడా మొత్తం చూస్తున్నాడు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎంత దాన్ని ఏమంటారు, నెక్స్ట్ ఎదురుగా వెళ్తున్న బండి పేరేంటి, ఆ బండి ఎంత బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు నాతో. మాట్లాడుతూ ఉంటే మా పక్క నుంచి ఒక 2 అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బైక్ మీద వెళ్తున్నారు. ఆ బైక్ ఒక 200 cc ఉంటుంది. అంటే మంచి ఫ్యాషన్ ఉండేటటువంటి బైక్ అనమాట. దాని మీద వెనకేమో అమ్మాయి కూర్చుంది, ముందేమో అబ్బాయి తోలుతున్నాడు. 2 హెల్మెట్ పెట్టుకున్నారు, చక్కగా వెళ్తున్నారు. నేను చూస్తే నా స్పీడోమీటర్ మీద అంటే స్పీడ్ ఎంత ఉంది అని చూస్తే నేను దాదాపు 100 వరకు ఉన్నాను. అంటే 80 దాటి 100కి మధ్యలో ఉన్నాను. నేను అనుకున్నాను నేనే చాలా స్పీడ్ వెళ్తున్నాను, కానీ నన్ను దాటేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ ఉంటే నేను కొద్ది దూరం వెళ్ళాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దగ్గరగా వెళ్ళకూడదు అని నా మనసు చెప్పింది. నేను కొంచెం దూరం ఆగాను, కొంచెం స్లో చేసి వీడు శామ్యుల్కి చెప్పాను, శామ్యుల్ చూసావా వాళ్ళు చాలా స్పీడ్ వెళ్తున్నారా అంటే, అవును డాడీ, కొట్టు డాడీ అంటున్నాడు. కొట్టు వెళ్ళిపోదాం, ఇంకా స్పీడ్ వెళ్ళిపోదాం. వద్దురా, ఇలా వెళ్ళే వాళ్ళ దగ్గర ఏం చేయాలి తెలుసా, మనము కొంచెం దూరం ఉండాలి. ఎందుకు అనంటే వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళు పొరపాటున స్కిడ్ అయి పడ్డారనుకో మన బండి కిందకే వస్తారని చెప్పాను. మన బండి కిందకే వస్తారు. లేనిపోంది మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏ ఊరికి వెళ్ళాలి? రామచంద్రాపురంకి వెళ్ళి వాక్యం చెప్పాలి. మధ్యలో ఏమన్నా అయిందనుకోండి మనం అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి ఉంటుంది. వద్దులే అని చెప్పేసి నేను మెల్లిగా కొంచెం వాళ్ళని వెనకే ఉన్నాను. వాళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నారు, కానీ నేను మెల్లిగా వెళ్తున్నాను. ఏమైందో తెలుసా, నేను అనుకున్నట్లే ఒక 15 నిమిషాల లోపలలోనే ఇంకొక బైక్కి వాళ్ళు తగులుకుని కింద పడ్డారు. ఒక 10 పల్టీలు కొట్టారు. వాళ్ళ బైక్ అలా జారుకుంటూ వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నేను స్లో చేసేసుకున్నాను మెల్లిగా.
అయితే తలకు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు చనిపోలేదు. వాళ్ళున్న స్పీడ్కి నిజానికి ఒకవేళ తలకు హెల్మెట్ కనుక పెట్టుకోకుండా ఉంటే రక్తసిక్తం అయిపోయేది, అక్కడ అవలేదు. సో మనిషి దగ్గర బైక్ ఉంటుంది, మనిషి దగ్గర కారు ఉంటుంది, మనిషి దగ్గర గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయి, మేడలు ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, క్వారీస్ ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, ఏరోప్లేన్లలో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనిషి చేతిలో లేనిదేంటో తెలుసా? తన జీవితం. ఎప్పుడు ఎక్కడ ఆరిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అంతమవుతుందో తెలీదు. మన శరీరాలకు పట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష, మన శరీరాలకు మన జీవితాలకు తగులుతూ ఉన్నటువంటి, మన శరీరాలకు ఇవ్వబడినటువంటి, మనమే సంపాదించుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష ఏమిటి అనంటే మరణం. మన శత్రువు ఎవరు అనంటే మరణం. చచ్చిపోతాం. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా మనం బ్రతికినా లాస్ట్కు మనము 100% మన జీవితంలో జరిగేది ఒకటి ఉంది, అదేంటంటే చావు. చచ్చిపోతాం. దీని నుంచి ఎలా విడిపింపబడాలి, ఈ చావు నుంచి ఎలా బయటపడాలి అనేదే ప్రధానమైన ప్రశ్న. చాలామంది అలాగే ఆలోచిస్తున్నారు. అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, అమెరికా దేశంలో ఉన్నారు, అలాగే యూకేలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటేనే ఎప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి జీవితం, ఎప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి శరీరం కోసం వాళ్ళు కొన్ని లక్షల డాలర్లు, కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. $1 ఎంతో తెలుసా? 80 రూపాయలు, 85 రూపాయలు. అంటే 100 రూపాయలు వేసుకుందాం మనకు అర్థం అవటం కోసం. $1,00,000 ఎంత అవుద్ది? $1,00,000 ఎన్ని రూపాయలు అవుతాయి? 1,00,000 ఇంటూ 100 అంటే 100 ఎంత అవుద్ది? ₹1,00,00,000. అర్థమైందా? 1,00,000 అంటే కోటి, వాళ్ళ కోటి అంటే 100 కోట్లు, వాళ్ళ 100 కోట్లు అంటే మనం లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ చచ్చిపోకుండా ఉండేటటువంటి జీవితం కావాలి. ఒక ఆయన అయితే, నాకు తెలిసిన ఆయనే, నాకు బాగా తెలుసు, వీళ్ళందరితో నాకు పరిచయం ఉంది. ఆయన అన్ని కోట్లు పెట్టి ఏం చేస్తున్నాడు అనంటే బ్రెయిన్, ఈ మన బ్రెయిన్ ఉంటుందే, ఆ బ్రెయిన్ను ఒక చిప్లో ఎక్కిస్తున్నాడు, ఒక చిప్లో. ఎందుకు అనంటే నేను చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోతున్నాను అనంగా ఈ బ్రెయిన్ను ఎక్స్పోర్ట్ చేసి ఇంకొక శరీరంలోనికి పెట్టాలి అని. కాళ్ళు ఇరిగాయా? కొత్త కాళ్ళు. చేతులు ఇరిగాయా? కొత్త చేతులు. గుండె పోయిందా? కొత్త గుండె. మూత్రపిండాలు పోయాయా? అసలు అవసరం లేదు మూత్రపిండం, తిన్నట్లుగా వెళ్ళిపోద్ది బయటికి, అంతే. నాకు రుచి మాత్రం తెలుసుద్ది. రుచి తెలియడం కోసం ఏం కావాలి? బ్రెయిన్ కావాలి. సో ఇదంతా కాదు, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ప్రిజర్వ్ చేసుకుని ఒకానొక రోజు మనము ఎప్పటికీ చనిపోనటువంటి, ఎప్పుడూ బ్రతికుండేటటువంటి మానవులను తయారు చేసుకోవాలి అని చెప్పి సైంటిస్టులు కొన్ని 100 కోట్లు, లక్షల కోట్లు పెడుతున్నారు. అయితే 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన బోసి నవ్వులతో ఒక చంటి బిడ్డడు పుట్టాడు. ఆ చంటి బిడ్డ ఏం చేయటానికి వచ్చాడు అనంటే, ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుకొని ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తూ చేయలేకపోతున్నారో అది చేయటానికే వచ్చాడు. ఈ లక్షల కోట్లు సంపాదించినా కానీ చేయలేనటువంటి నిత్య జీవం, ఎప్పుడూ చనిపోనటువంటి శరీరం, ఎప్పుడూ చనిపోనటువంటి జీవితం, ఎప్పటికీ దేవుని సన్నిధిలో బ్రతికేటటువంటి జీవనం కావాలి అనంటే యేసు క్రీస్తులో మాత్రమే సాధ్యం. అదే క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు ఈ ప్రపంచమంతా అంటే, నువ్వు ఇంకెప్పుడు చనిపోకుండా ఉండటం కోసం, నీవు ఎప్పుడూ కూడా దేవునితో ఎప్పటికీ బ్రతికి ఉండాలి అనే ఒకే ఒక్క కాంక్షతో మనిషి బ్రతుకుతూ ఉంటే ఆ వరం ఇవ్వటం కోసం దేవుడు మనిషిగా వచ్చాడు. చూసారా? అదే క్రిస్మస్ అని అంటే. ఇది మతం కాదు, ఇది ఇంకో కొత్త మతం కాదు. ఇది మనిషిని నిజంగా మనిషిగా మార్చటానికి, మనిషి నిజంగా మనిషిగా బ్రతకటానికి ఇచ్చేటటువంటి పిలుపు. ఆ పిలుపే క్రిస్మస్. దాన్నే క్రిస్మస్ పండుగ అని పిలుస్తారు. ప్రతి పండుగకు వెనుక ఒక కథ ఉంటుంది. ఉదాహరణకు మనము దీపాలు పెట్టే పండుగ చేసామనుకోండి, దాని వెనుక ఫలానా రాక్షసుడిని చంపాం కాబట్టి మేము పెడుతున్నాం అని చెప్తాం. లేకపోతే మనం దసరా పండుగ చేసామనుకోండి, దాని వెనుక ఫలానా రాక్షసుడు, వాడు మన మీద చేసినటువంటి దాడి, వాడిని చంపాము కాబట్టి
మనం ఇంకొక పండుగ చేసుకుంటున్నాం అని చెప్తాం. సంక్రాంతి పండుగను వదిలిపెడితే మిగిలిన అన్ని పండుగల వెనుక ఎవరో ఒక రాక్షసుడినో, ఎవరో ఒక రాజునో, ఎవరో ఒక వ్యక్తినో చంపినందుకే మనం పండుగలు చేసుకుంటాం. హోలీ కానివ్వండి, ఏదైనా కానీ ఈ పండుగను చూసారా, ఈ క్రిస్మస్ పండుగను చూసారా, అది ఎందుకు చేసుకుంటాం అని అంటే ఎవరినో చంపినందుకు కాదు, చావును చంపినందుకు. హల్లెలూయా. చావును చంపినందుకు మనం క్రిస్మస్ చేసుకుంటాం. చావును చంపటానికి ఎవరో వచ్చారు. చావును చంపేందుకు, చావును చంపిన తర్వాత ప్రజలు ఇంకెప్పుడు చనిపోకుండా ఉండే జీవితాన్ని జీవించడం కోసం క్రిస్మస్ అనే పండుగ చేసుకుంటాం. ఆ పండుగ గురించే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? కొద్ది నిమిషాలు ఇస్తారా? మరి ఆ కొద్ది నిమిషాల్లోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఎందుకు అసలు చచ్చిపోవాలి మనిషి? చెప్పండి, ఎందుకు చనిపోవాలండి మనిషి? నా కళ్ళ ముందే ఈ బైక్లో వచ్చినటువంటి వాళ్ళిద్దరూ ఎందుకు అలా దొల్లుకుంటూ చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోవాలి? అవసరం ఏంటి? కింద పడితే పడ్డారు, లేచి అలా దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు అలా చనిపోవాలి వాళ్ళు? ఎందుకు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనుషులు ఎందుకు చనిపోతున్నారు? మనుషులు ఎందుకు చనిపోతున్నారు అనంటే, దేవుడు మనిషిని ఎప్పుడు చనిపోకుండా ఉండేవాడుగానే చేశాడు. దేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలిక చొప్పున ఎప్పటికీ చనిపోకుండా ఉండేవాడిగానే, జీవము గల దేవునితో, జీవాధిపతితో సంబంధం ఉన్నవాడిగానే చేశాడు. కానీ మనిషి ఏం చేశాడు అనంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఈ సమాధానం, దేవుడిచ్చినటువంటి ఈ సంబంధం నుంచి దూరమయ్యాడు. ఎందుకు దూరమయ్యాడో తెలుసా? మనిషి ఏమన్నాడు అనంటే, నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి, నాకు తెలియదు ఏంటి, నేను ఏంటి చేయాలో, నువ్వు చెప్పాలా నాకు అన్నాడు. మనిషి దేవుని యొక్క సంబంధం నుంచి దూరం అవటానికి గల కారణం ఏమిటి అనంటే, మనిషి దేవుణ్ణి తిరస్కరించటం. నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పటం, నువ్వు చెప్తే నేను చేయను, నా ఇష్ట ప్రకారంగానే నేను బ్రతుకుతాను అనటం. దాన్నే ఏమంటారు అనంటే పాపం అంటారు. ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమంటారు? పాపం అంటే చుట్టా బీడీ సిగరెట్ తాగటం, లేకపోతే మందు కొట్టడం, లేకపోతే సాయంకాలం అయితే సీరియల్ చూడటం, మొగలి పొదలు, ఇంకేంటి కొత్తగా వచ్చిన సీరియల్ చెప్పమ్మా, ఏంటమ్మా, కార్తీక దీపం 2 ఇలాంటివన్నీ చూడటం కాదు. అది కాదు పాపం అంటే. ఇదంతా ఏంటంటే పాపం వలన వచ్చినటువంటి పర్యవసానం. పాపంలో పడిపోయిన కారణం చేత మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు ఇవి. పాపం ఏంటి అనంటే, దేవుడిని కాకుండా దేవుని స్థానంలో మనిషిగా మనల్ని మనం ఉంచుకోవడం, దేవుడి స్థానంలో పుట్ట పెట్టడం, దేవుడి స్థానంలో పాము పెట్టడం, దేవుడి స్థానంలో ఎలుగుబంటి పెట్టడం, దేవుడి స్థానంలో కోతి పెట్టడం, దేవుడి స్థానంలో ఏనుగు పెట్టడం, దేవుడి స్థానంలో మనిషి పెట్టడం. దేవుడు మనిషిని తన స్వరూపముగాను తన పోలికగాను చేసుకుని, నువ్వు నా బిడ్డవురా, ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ ప్రపంచాన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు ఏలు అని చెప్పాడు. మీ దగ్గర బైబిల్ ఉందా? ఎవరైనా తీసి చదువుతారా? కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం, కీర్తనలు 115, 16 చదవండి. 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మీకే ఇచ్చాడు. భూమి మీద ఏమని చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఆదికాండం తీయండి. ఆదికాండం అంటే మొట్టమొదటి చాప్టర్, ఫస్ట్లోనే వెళ్ళిపోవాలి. మొదటి అధ్యాయం, ఒకటో అధ్యాయం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండంలో మొదటి అధ్యాయం 16 నుంచి చదువుమా. 1వ అధ్యాయం 16 నుంచి చదువు. ఓకే, ఓకే, అది మంచిది అని దేవుడు చూచాడు. ఓకే, ఓకే. ఇప్పుడు 4 దినాలు అయ్యాయి అంటే దేవుడు ఆకాశమును మరియు ఆకాశమును ఏలటానికి ఒకటి చంద్రుడిగాను ఇంకొకటి సూర్యుడిగాను ఏలికలుగా ఉంచాడు. అర్థమవుతుందా? కానీ భూమిని ఏలటానికి ఎవరు నుంచాడు? ఇప్పుడు అదే 1వ అధ్యాయంలోనికి ఎలాంటి ఆఖరిలోకి రండి. 20 నుంచి చదవండి.
పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికను. దేవుడు జలములలో వాటిని జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహా మత్స్యములను జీవమును కలిగించి చలించు వాటినిన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. ఇప్పుడు 22, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండండి అని చెప్పాడు. దేవుడు వాడి జాతి ప్రకారం వాటిని దీవించాడు. అయితే దేవుడు 26వ వచనం, మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము రండి అని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. దేవుని తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాడు. దేవుని వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడో తెలుసా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, మరి దానిని లోబర్చుకోండి, ఏలండి అని చెప్పాడు. ఏలండి అని దేవుడు భూమిని మన చేతికిస్తే మనం ఏం చేశాము అని అంటే, లేదండి, మేము నువ్వు చెప్తే ఏలము, మా ఇష్ట ప్రకారం ఏల్తాము అని చెప్పి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేతికి మన భూమిని, మన పరిపాలనను, మనల్ని మనము కూడా ఇచ్చుకున్నాం. కాబట్టి మనం ఏమయ్యాము అనంటే, చెట్టుకు దాసోహం, పుట్టకు దాసోహం, పాముకు దాసోహం, జంతువుకు దాసోహం, ఎగిరే పక్షికి దాసోహం, నడిచే జంతువుకు దాసోహం, ఈదే చేపకు దాసోహం అంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి దాసోహం అయ్యాం. ఇదే మనిషి చేసుకున్నటువంటి పాపం. దీన్నే ఏమంటారు అనంటే విగ్రహారాధన అంటారు. ఏమంటారు? విగ్రహారాధన అనంటే ఏమిటి అనంటే వేరు వేరు మతములు స్థాపించుకోవటం మాత్రమే కాదు. విగ్రహారాధన అనంటే దేవుని స్థానంలో దేవునికి తప్ప మనిషికి, సృష్టిలో ఉన్నటువంటి దేనికైనా సరే మనం ఇచ్చామనుకోండి ఆ స్థానాన్ని, అది విగ్రహారాధనే. అందులో భాగమే కులం, అందులో భాగమే మతం, అందులో భాగమే పరువు, అందులో భాగమే ప్రతిష్ట, అందులో భాగమే మనం సంపాదించుకున్న ధనం అనే వ్యవస్థ, అందులో భాగమే మనం సంపాదించుకున్న విద్య అనే వ్యవస్థ, అందులో భాగమే మనకున్నటువంటి వేరు వేరు డినామినేషన్స్ అనేటటువంటి వ్యవస్థలు. ఇవన్నీ కూడా విగ్రహములే. వాటికి దాసోహమైన మనిషి దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన మనిషి వీటికి దాసోహం అయిపోయి వాటికి బానిస అయిపోయి బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు వాళ్ళని అలా చూస్తూ ఊరుకోలేదు, వాడిని వదిలేయలేదు. అన్నాడు, నేను మిమ్మల్ని కాపాడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని తిరిగి నా కుటుంబంగా చేసుకుంటాను. నా కుటుంబంగా చేసుకోవటానికి నేనే స్వయంగా మీతో ఒక నిబంధన చేస్తాను, అంటే ఒక వాగ్దానం చేస్తాను. ఏంటా వాగ్దానం అని చూస్తే, మనుషులు భయంకరమైనటువంటి పాపం చేస్తూ దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా మనుషులకు, మిగిలిన సృష్టికి ఇచ్చిన కారణం చేత పశుప్రాయులైపోయారు. మీరు తీసిన మళ్ళీ చదవండి 115వ కీర్తన 3 నుంచి చదవండి. 3 నుంచి, మా దేవుడు ఆకాశమందున్నాడు, వారి విగ్రహములు కేవలము చదవండి, వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుంటుంది కానీ మాట్లాడలేవు, కళ్ళుంటాయి కానీ చూడలేవు, చెవులుంటాయి కానీ వినలేవు, ముక్కులుంటాయి వాసన చూడలేవు, చేతులుంటాయి పని చేయలేవు, కాళ్ళుంటాయి నడవలేవు, గొంతుకతో మాట్లాడలేవు. వాటిని చేసుకునేవారు, వాటి యందు నమ్మకం, విశ్వాస్యత చూపించేవారు వాటి వంటి వారే. అంటే కళ్ళుంటాయి కానీ చూడలేరు వీళ్ళు, నోరుంటుంది కానీ మాట్లాడలేరు, గొంతుకుంటుంది కానీ అరవలేరు, చేతులుంటాయి పని చేయలేరు, కాళ్ళుంటాయి నడవలేరు, కళ్ళ ముందే సమాజంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడరు. కళ్ళ ముందే పక్కింట్లోనే వాడు తిన్నాడా లేదా నాకేంటి అంటాడు, అమ్మ బతుకుందా లేదా నాకేంటి అంటాడు. విగ్రహముల యొక్క ప్రభావం ఇది. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన వారు సంబంధములను విడిచిపెడతారు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన వారు బ్రతికి ఉన్నా చచ్చిన వారిలాగే ఉంటారు, జీవోత్సవాలులాగా బ్రతుకుతారు. జీవోత్సవాల వంటి సమాజములుగా మారిపోతాం మనం. అలాంటి జీవోత్సవములైన సమాజముగా మారిపోయినటువంటి సమాజాలను తిరిగి బ్రతికించటానికి ఒకరు రావాలి. దేవుడు అన్నాడు, ఆయన గురించి చూస్తున్నటువంటి ప్రజలు అన్నారు, ప్రార్థన చేశారు, అయ్యా నువ్వు ఈ గగనాన్ని వంచుకొని రావాలి, నువ్వు ఈ గగనాన్ని చీల్చుకొని రావాలి, రాకపోతే మా బతుకులు ఏమైపోతాయి అని అన్నారు.
అప్పుడు రావాలి 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 అని చేస్తున్న ప్రార్థనకు సమాధానంగా నేను వస్తాను అని అన్నాడు. ఎలా వస్తాను అని అన్నాడంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ, మొట్టమొదటి ప్రతిజ్ఞ నోవహుతో చేశాడు. ఎక్కడ చేశాడు? ఆదికాండంలో 5, 6, 7, 8 అధ్యాయాలు గనక మీరు చూస్తే మొట్టమొదటి పుస్తకంలోనే ప్రజలు చనిపోకుండా ఉండటం కోసం, మిమ్మల్ని చంపేందుకు కాదు నేనున్నది, అనేక దేవీ దేవతలు ఉన్నారు, వారు చంపటానికి వారు చేతిలో కత్తులు, కటారులు, బాణములు, గదలు పెట్టుకొని వస్తారు, కానీ నేను చంపేవాడిని కాదు, నేను రక్షించేవాడిని అని చెప్పి మనుష్యుల కోసం ఒక నావ తయారు చేయించి, ఒక ఓడ తయారు చేయించి అందరినీ కాపాడటం కోసం ప్రణాళికగా మొట్టమొదటి నిబంధన అంటే వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. నువ్వు చావకుండా ఉండటానికి నీకు నిత్యము జీవం, నిత్యము బ్రతికి ఉండేటటువంటి జీవితం ఇస్తాను అని ఆ రోజు మొదలుపెట్టాడు. ఆ తరువాత మళ్ళీ ఏమైంది అని అంటే, బ్రతికినటువంటి మనుషులు మళ్ళీ అదే విగ్రహారాధనలో పడ్డారు. మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి తమ సొంత మార్గములను వెతుక్కున్నారు. వెతుక్కోగానే వారికి ఒక నాగరికత ఏర్పడింది. ఆ నాగరికత పేరు మెసొపొటేమియా నాగరికత. అదే సమయంలో మన భారతదేశంలో కూడా సింధు నాగరికత మొదలైంది. ఈ నాగరికతల మధ్య అనేకమైన వర్తక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు దాన్ని ఇక్కడున్నటువంటి కోతులు, నెమళ్ళు అక్కడికి అమ్మేవాళ్ళు, ఇక్కడున్నటువంటి యాలకులు, ఇక్కడున్నటువంటి దాన్ని ఏమంటారు సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు. ఆ జాతిలో నుంచి ఒకరిని పిలిచాడు. అనగా మనము అందరము కలిసి ఉన్నటువంటి ఒకే ప్రపంచంలో నుంచి ఒకరిని పిలిచాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయనతో నిబంధన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నీ ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించడం కోసం ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాము అని ఆయనకు చెప్పాడు. నీ ద్వారా సకల లోకములను ఆశీర్వదిస్తాను. ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చదవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీ ద్వారా సకల వంశాలను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల కుటుంబాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆయనకి ఏం చెప్పాడు అని అంటే, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు పెద్దలు అవుతారు, నీ పిల్లల పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఈ మెసొపొటేమియా సామ్రాజ్యం అంతమైపోతుంది, ఈ రాజ్యం పోతుంది, ఇంకొక రాజ్యం వస్తుంది. ఎక్కడుంటుందో తెలుసా? ఆ రాజ్యము ఐగుప్తు రాజ్యం. అప్పటికే భారతదేశం ఐగుప్తుతో కూడా సంబంధం పెట్టుకుంది. నౌకలు, నావలు ఇవన్నీ కూడా ఐగుప్తుకి వెళ్తున్నాయి. ఐగుప్తులో మనం వర్తక వ్యాపారం చేస్తున్నాం, ఐగుప్తు ప్రజలతో మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడి దేవీ దేవతలను మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే మన మధ్యకు కూడా తెచ్చుకుంటున్నాం. మన మధ్యకు కూడా అక్కడున్న దేవీ దేవతలు వచ్చి రాజ్యం ఏలటం మొదలుపెట్టారు. 10 రకాలైన దేవీ దేవతలు అక్కడ ప్రజలపైన రాజ్యం చేస్తున్నాయి. ఆయన అన్నాడు, మీ పిల్లలు అక్కడికే వెళతారు, అక్కడ మీ పిల్లలను నేను 400 పైచిలుకు సంవత్సరాలు పెడతాను. ఎందుకో తెలుసా? నీ పిల్లల ద్వారా ఇప్పుడు మెసొపొటేమియా అనేటటువంటి ఈ ప్రపంచము నుండి ఐగుప్తు అనే ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి అవసరమైనటువంటి ఒక రాజ్యంలోనికి నీ పిల్లల్ని తీసుకెళ్తానన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఒక పెద్ద కరువు వచ్చింది. కరువు వస్తే ఆయన చేసిన వాగ్దానం కారణం చేత, తన పిల్లలు అక్కడ ఉన్న కారణం చేత అందరికీ భోజనం పెట్టారు, అందరికీ వైద్యం ఇచ్చారు, అందరికీ సుభిక్షత. ఆయన ప్రణాళిక మెల్లిమెల్లిగా ఇప్పుడు భారతదేశం వైపుకు వస్తుంది. జాగ్రత్తగా వినండి, మెల్లిమెల్లిగా వస్తుంది భారతదేశం వైపుకు. ఇప్పుడు ఒక మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు అయిపోయింది. ఇప్పుడు ఆ 10 రకాలైనటువంటి దేవీ దేవతల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల మధ్యలో నలిగిపోతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును ఆయన అన్నాడు, మీరు బయటికి రండి, మిమ్మల్ని నేను పిలుస్తున్నాను అని చెప్పి ఆయన తనకు స్వకీయ సంపాద్యముగా, అంటే తను సంపాదించుకున్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు అనే జనాన్ని పిలిచాడు. పిలిచి వారిని ఆరిన నేల మీద ఒక సముద్రాన్ని చీల్చి మరీ నడిపించి బయటకు తీసుకుని వచ్చి ఒక రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యంలో ఈయనే రాజు, వారు ప్రజలు. వారికి ఇంకే రాజు లేడు. మిగిలిన ప్రపంచాలన్నిటికీ రాజులున్నారు, కానీ ఈయనన్నాడు, నేనే మీకు రాజును, నేనే మీకు భర్తను, నేనే మీకు ప్రియుణ్ణి, నేనే మీకు కాపరిని, నేనే మీకు దేవుణ్ణి అని చెప్పాడు. అని వారిని అలా కాచుకుంటూ ఉంటే ఇశ్రాయేలీయులు అన్నారు, లేదండి, మాకు కూడా రాజు కావాలి అన్నారు. మాకు కూడా కనిపించే రాజు కావాలి. ఐగుప్తుకు రాజున్నాడు, మెసొపొటేమియాకు రాజున్నాడు, మా పక్కనులకు రాజున్నాడు, మా పక్క దేశాలకు రాజులున్నారు, మాకు కూడా అన్ని దేశాలకు ఉన్నట్లే రాజు కావాలి అన్నారు. ఇప్పుడు
మొదటి వాగ్దానం ఎవరితో చేశారు? నోవహుతో. రెండవది అబ్రహాముతో. మూడవది తన పిల్లలైన యాకోబుకు పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో. ఇప్పుడు నాలుగవది ఆయన అన్నాడు, మీకు రాజు కావాలా? తీసుకోండి, మీరు రాజులు తీసుకోండి, మీకు కావాల్సిన రాజును తీసుకోండి అని చెప్పాడు. వాళ్ళేమో సౌలుని ఎన్నుకున్నారు. కానీ దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు అనే రాజును ఎన్నుకుని ఆయనకు చెప్పాడు, నీ ద్వారా, నీ కొడుకు ద్వారా నా కుటుంబాన్ని కడతాను, నా మందిరాన్ని మళ్ళీ కడతాను, నా రాజ్యాన్ని మళ్ళీ కడతాను అని చెప్పాడు. ఎందుకు అనంటే దేవుడు ఈ భూమి ఆకాశములు అనే ఒక మందిరాన్ని తయారు చేసి ఆ మందిరములో తానే వచ్చి సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఆకాశము తన సింహాసనమట, భూమి తన పాదపీఠమట. అలా కూర్చున్నటువంటి దేవుణ్ణి తిరస్కరించిన మానవుడు భూమి ఆకాశముల మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాడు. కానీ ఇప్పుడు ఒక రాజు కావాలి, ఈ రెండిటిని కలిపే రాజు కావాలి. ఆ రాజే దావీదుకు చెప్పినటువంటి రాజు. దావీదుతో చేసిన నిబంధన ఏమిటి అని అంటే, నేను ఆ రాజును నీ కుటుంబంలో నుంచి పంపిస్తాను. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు అనంటే, ఇప్పుడు బైబిల్ తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆ రాజు ఏం చేశాడు? గట్టిగా చదవాలి. దేవునికి ఒక సంకల్పం ఉందట. ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడు? భూమి ఆకాశములను కలపాలని నిర్ణయించుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్తమును, పరలోకమందున్న సమస్తమును ఏకముగా క్రీస్తునందు. క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరో కాదు, మరియ గర్భాన బోసి నవ్వులేసుకుని పుట్టాడే ఒక చిన్న బాలుడు, ఆయనే. 2000 పైచిలకు సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి ఎందుకు పుట్టాడు అనంటే, మనుష్యులు చేసిన పాపము కారణంగా భూమి ఆకాశముల మధ్య వచ్చిన అగాధమును తీసివేయటం కోసం పుట్టాడు. తీసివేసి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచి మన కోసం ఒకటి చేయాలి అని ఆయన పుట్టాడు. అంటే మనలను దేవుని సన్నిధికి మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, దేవుని సన్నిధిని మన మధ్యకు తీసుకుని రావాలి. ఈ రెండు జరగాలి అనంటే దేవుడే మానవుడై రావాలి. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే దేవుడే మానవుడైన దినం. దేవుడు ఆదియందు వాక్యముగా, ఆదియందు ఏ వాక్యమైతే దేవునితో, ఆదియందు ఏ వాక్యమైతే దేవుడుగా ఉండెనో ఆ వాక్యము ఇప్పుడు శరీరధారి అయి, నీలాగా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఉన్నటువంటి శరీరధారి అయి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడిగా. దీన్ని ఏమంటారు మీరు? ఆ టెంట్ని ఏమంటారు తెలుగులో? డేరా అంటారా, లేకపోతే షామియానా అంటారా? ఏమంటారు? ఏమనరా? టెంట్ అని అంటారా? ఏమంటారు? పందిరి అంటారా? పందిరి వేసెను, అదే పదం వాడారు అక్కడ. ఆయన వచ్చి మన మధ్య పందిరి వేశాడు, తన శరీరం అనే పందిరిని మన మధ్య వేశాడు. ఏంటి ఈ పందిరి అని అంటే, ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి? దేవుడు భూమి ఆకాశములను కలుపుతున్నాడు. రెండో మాట, క్రిస్మస్కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనం ఆలయాలు కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? దేవాలయాలు, గుళ్ళు ఎందుకు కట్టుకుంటాం? దేవునితో కలవటానికి. మనిషి వెళ్ళి దేవునితో కలవటానికి కట్టుకునేటటువంటి మందిరమే గుడి. దేవుడు కూడా ఒక మందిరం కట్టాడు, దేవుడు కూడా ఒక ఆలయం కట్టాడు. దాన్నే భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన మందిరం, ఆయన భవనం, ఆయన ఇల్లు. అయితే మనిషి వెళ్ళి కలవటానికి అక్కర్లేదు, ఆయనే వచ్చి కలిసేవాడు. ప్రతి సాయంత్రం ఆయన వచ్చి కలిసేవాడు. కలిసి మిమ్మల్ని ఏం చేశాడు అని అంటే, తన ప్రతినిధిగా, తన ప్రతిబింబంగా, అలాగే తన ప్రతిమగా ఉంచాడు. కానీ మనం ఏం చేసాం? తుచ్చి మేము ప్రతిమ కాదు, ప్రతిబింబం కాదు, ప్రతినిధి కాదు, మేమే మాకంటూ ఇంకొకటి పెట్టుకుంటామని గుళ్ళు గోపురాలు కట్టుకోవటం మొదలెట్టాం. కానీ దేవుడు ఆపలేదు దాన్ని. ఆయన అన్నాడు, నేను వేసే పందిరి, నేను వేసే ఈ టెంట్, నేను వేస్తున్నటువంటి ఈ గుడారము దగ్గరికి మీరు వద్దురు కానీ, నన్ను కలవటానికి వద్దురు కానీ. అలా కొన్ని వేల సంవత్సరాలు ప్రజలు వచ్చారు.
ఆయన షకీనా మహిమ దిగి వచ్చినప్పుడు ఆయనను చూడటానికి, ఆయనను కలవటానికి వచ్చారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటటువంటి ఈ శరీరం నిజమైన గుడారం. అందులో మనిషి దేవుడు ఇద్దరూ కలుస్తున్నారు. హల్లెలూయా. మనిషి దేవుడు ఇద్దరినీ కలపటమే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. మొదటి లక్ష్యం ఏం చెప్పాను? భూమి ఆకాశము కలవటం. రెండవ లక్ష్యం ఏం చెప్తున్నాను? మనిషి దేవుడు కలవాలి. మనిషి దేవుడు ఒకే చోటికి రావాలి. దేవుడిని మనిషి దగ్గరికి, మనిషిని దేవుడి దగ్గరికి తీసుకొని రాగలిగినటువంటి ఎవరున్నారు? అలా చేయగలవారు ఎవరు చేయగలరబ్బా అని చూస్తూ ఉంటే మళ్ళీ మనకు గుర్తు రావాలి. ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చినప్పుడు పగటిలో మేఘస్తంభముగా ఆయనే వచ్చాడు, రాత్రిలో అగ్నిస్తంభముగా ఆయనే వచ్చాడు. దాహం అవుతుంది అనంటే నీళ్ళిచ్చి బండగా ఆయనే వచ్చాడు. ఎదురుగా సముద్రం కనిపిస్తోంది అనంటే చీల్చింది ఆయనే. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు నిజమైన మనిషి. ఈ రాజు ప్రేమకు కొలత లేదు. ఈ రాజు దయకు నువ్వు పదాలు వెతుక్కోలేవు. ఈ రాజు న్యాయము తీర్చే రాజు. ఈ రాజు భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఈ రాజు అందరినీ సమానంగా చూసే రాజు. ఈ రాజు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఈ రాజు ఏలిక. ఈ రాజు పాలించాలి అనంటే కత్తులెత్తుకొని రాడు. ఈ రాజు పరిపాలించాలి అనంటే కొరడాలు తీసుకొని రాడు. ఈ రాజు పరిపాలించాలి అంటే బాంబులు వేయడు. ఈ రాజు పరిపాలించాలి అనంటే ఇంకేదో జిమ్మిక్కులు చేయడు. ఆయన అద్భుతాలు ఏదో దాన్ని ఏమంటారు, మాయల మరాఠీ కాదు. ఈ రాజు ఎలా పరిపాలిస్తాడు అనంటే ప్రేమిస్తాడు. ఈ రాజు నిజమైన మనిషిగా వస్తాడు. నిజమైన మనిషిగా వచ్చి దేవుణ్ణి చూపిస్తాడు. మనిషిలో దేవుడిని చూపిస్తాడు. మనిషిలో దేవుణ్ణి చూపించటమే క్రైస్తవం. మనిషిలో దేవుణ్ణి చూపించటమే క్రీస్తు మార్గం. మనిషిలో దేవత్వమును కనపరచటమే క్రీస్తు మార్గం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆయన ఏం చేయటానికి వచ్చాడు? ఎందుకు క్రిస్మస్ అనంటే 13 నుంచి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాయి. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందునైనా పరలోకమందునైనా వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రికి అభీష్టమైంది. రెండవ మాట, మనుష్యులను దేవునితో సమాధానపరిచేటటువంటి దినమే క్రిస్మస్ దినం. మనుష్యులు పాపం చేసిన కారణం చేత దేవునికి దూరమైతే దేవుడే మనిషిగా వచ్చి మనుష్యుల పాపములను తన రక్తము చేత కడిగినటువంటి దినమే క్రిస్మస్ దినము. ఆయనకున్నటువంటి అభీష్టము, ఆయనకున్నటువంటి ఈ ఆలోచన, ఆయనకున్నటువంటి ఈ కోరికను నెరవేర్చటానికి, తండ్రి కోరికను నెరవేర్చటానికి కుమారుడు మరియ గర్భాన జన్మించాడు. మరియ గర్భాన జన్మించిన కారణం చేత మనము ఇప్పుడు దేవుని ప్రజలము అయ్యే అవకాశం ఉంది. రెండవ మాట, దేవునితో ప్రజలను కలపటానికి, ప్రజలతో దేవుణ్ణి కలపటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది పాపమును పరిహరించటం కారణంగా మాత్రమే జరుగుతుంది. మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి పాపమును తీసివేయటం కారణంగా మాత్రమే జరుగుతుంది. అనగా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన నుండి మనల్ని విడిపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మూడో మాట, నేను త్వరగా ముగిస్తాను. నేను చెప్పినట్లే ఇప్పుడు 10 అయిపోయింది, ఇంకో 20 నిమిషాలే ఉంది, నేను ముగించేస్తాను. కానీ మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. పాలు పొంగిపోవు, అన్నం మాడిపోదు, ఏం కాదు, టెన్షన్ పడకండి. ఓకే, ఇప్పుడు మూడో మాట, చావు 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 అనుకున్నామా? మనం చచ్చిపోతున్నారు అనుకున్నామా?
ఈ చావును ఆపాలిగా. ఎలా ఆపాలి? ఒక ఆయన అన్నాడు మొన్న ఈ మధ్య, ఒక ఆయన తిరుగుతూ అందరితో చెప్తున్నాడు, 3 మేకలు కొట్టారు, 3 మేకలు పీక్కోలేకపోయాడు, ఏం దేవుడు ఈ దేవుడు అంటున్నాడు ఆయన. 3 మేకలు కొట్టడం కాదరా బాబు, మనుష్యుల పైన, మనుష్య సమాజముల పైన, మనుష్య జీవితాల పైన కొట్టినటువంటి మేకులను, ఆ మేకులు అనేటటువంటి, ఆ మేకుల యొక్క నిజమైన శక్తి అనేటటువంటి మరణం అనే మేకును పీకి పారేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? మనుషులు చచ్చిపోకూడదు, ఇంకెప్పుడూ చచ్చిపోకూడదు, ఇంకెప్పటికీ చచ్చిపోయినటువంటి జీవితం కావాలి. సో యేసుక్రీస్తు ఏమన్నాడు అనంటే, ఆయన ఇంతవరకు మనం చూసినట్లుగా మనకు ఆయన శరీరమందు మనకు వ్యతిరేకంగా రాయబడినటువంటి ప్రతి మాటను కొట్టివేయటానికి, ఇదే కొలసీయులకు రాసిన పత్రికలో ఆయన గురించినటువంటి మాట, క్రీస్తు అనగా ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన దేవుడు, కానీ మనిషిగా రావటానికి గల కారణం ఏమిటి అనంటే, అవి మనకు అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు మనకు వ్యతిరేకంగా రాసినటువంటి ప్రతి అపవాది క్రియను, ప్రతి పట్టీని, ఇదిగో వీడు ఇది చేశాడు, ఇదిగో వీడు అది చేశాడు, ఇదిగో వీడు ఇలా తప్పు అని చెప్తున్న ప్రతి తప్పును చించి పారేయటానికి, కొట్టి పారేయటానికి, మరణాన్ని జయించటానికి వచ్చాడు. ఆయన చనిపోతూ ఉంటే అది కూడా ఎట్లా వివస్త్రయ్యి దిగంబరిగా బట్టలు లేకుండా ఆయన ఈడ్చుకొడుతూ ఉంటే, ఆయనకు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు దొంగలు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఓ నువ్వు పెద్ద రాజు అన్నావుగా, నువ్వు ప్రవక్త అన్నావుగా, క్రీస్తు అన్నావుగా, నీ చేతనైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. ఇంకో పక్కన ఆయన అన్నాడు, అయ్యా నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. వెంటనే ఈయన ఏమన్నాడో తెలుసా? ఈరోజు ఇప్పుడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. ఎందుకు తెలుసా అంత ధైర్యం? ఆయన, అందరూ అనుకున్నారు చచ్చిపోతున్నాడు అని, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను చావును చంపటానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? చావును చంపటానికి వెళ్తున్నాడు. ఆయన చావు, ఏ చావు అయితే మనుషులందరినీ భయపెడుతోందో, ఆయన చావటానికి ముందు 3 ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి. మొదటిది మతం అనే ప్రభుత్వం, ఇది వీళ్ళను పరీక్షయులు అని పిలుస్తారు. వీళ్ళు ఎగేసుకొని వచ్చారు. ఏంటి యూదుల రాజు అంటున్నావు, నీకు తెలుసా నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే, ఆయన అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే, సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నేను కూర్చుండటయు, మెగారుడనై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ మతానికి పెద్దగా ఉన్న ఆయన బట్టలు చింపుకుని ఏమన్నాడంటే, ఇంతకంటే ఎక్కువ కావాలా, ఈయన్ని సిలువేయండి అని అన్నాడు. రెండో వ్యక్తి హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే, మా కుటుంబస్తులే సింహాసనంకి ఎక్కాలి, ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన అడిగారు. అవును ఐ యామ్ ద కింగ్ అన్నాడు, నేనే రాజును అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతకంటే మాకు అక్కర్లేదు, మేము వీడిని సిలువ వేయాల్సిన అక్కర్లేదు, రోమీలకు అప్పగిప్పండి అని అన్నాడు. రోమీల దగ్గరికి తీసుకెళ్లారు. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం? మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు నాగరికత అయిపోయింది, ఇస్రాయేల్ అయిపోయింది, బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చాము? గ్రెకో రోమన్ ఎంపైర్. రోమా అనేటటువంటి మహాశాసనం, గొప్ప శాసనం, పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకొని అంటున్నాడు, నువ్వు ఏం చేయలేదని నాకు తెలుసు, నువ్వు మాట చెప్తే నేను వదిలేస్తానుగా నిన్ను అని అన్నాడు. ఈయన నవ్వి ఆయన చూసి, అరే బాబు నీకు అర్థం కావట్లేదు, నేను ఇస్తే తప్ప అధికారం నీకు రాదురా అన్నాడు. ఏంటి? రోమా శాసనానికి, రోమా రాజ్యానికి ప్రతినిధి అయిన నేను, నాకు నువ్వు అధికారం ఇస్తావా అనుకుని చేతులు కడిగేసుకున్నాడు. నా వల్ల కాదు బాబు, ఇదిగో మనిషి, ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు, అయినా మీరు సిలువేయాలనుకుంటున్నారా, మీ కర్మ అని చెప్పి వదిలేశాడు. 3 ప్రభుత్వాలు, ఆ 3 ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి. ఈయన చంపలేకపోయాయి. కానీ ఈయన స్వచ్ఛందంగా, మనుష్య కుమారుడు తనకు తానుగా తన జీవమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకునుటకును ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవటానికి. ఎందుకంత చేయాలి అని అనుకుంటున్నారా? మీకోసమే, మైకుల ద్వారా వింటున్నటువంటి మీకోసమే. మీరెప్పుడూ చచ్చిపోకూడదు అని, మీరు చనిపోయినా బ్రతకాలని, ఎల్లప్పుడూ జీవించేటటువంటి జీవితాలు, ఎల్లప్పుడూ జీవించే శరీరాలు మీరు కలిగి ఉండాలి అని ఆయనకు ఒక తపన. ఆ తపన కోసం ఈ లోకానికి వచ్చాడు.
మరణం అనేటటువంటి మీ శరీరాన్ని మీ శత్రువును చంపటానికి ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ఇక చచ్చాడు అని అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నాడు ఇక నేను చంపుతాను అని అనుకున్నాడు. మనిషిని కాదు, మనిషిని చంపే దేవుళ్ళు చాలామందిని చూసాం. శూలాలు వేసుకుని, బల్లాలు వేసుకుని, కత్తులు వేసుకుని, బాంబులు వేసుకుని చాలామంది వచ్చారు. అలా కాదు, ఈయన మనిషిని బ్రతికిస్తాడు, మనిషిని చంపే చావును చంపుతాడు, ఆ చావుకు కారణమైన పాపాన్ని చంపుతాడు. ఆయన మరణం కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు, రా అని పిలిచాడు. మరణం పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎంతో మందిని నేను చంపాను, నిన్ను చంపేస్తాను అని అనుకుంది. మరణమా రా అని అన్నాడు. వచ్చిన మరణాన్ని ముళ్ళు విరిచినట్టు విరిచి పారేశాడు. 3వ దినాన తిరిగి లేస్తే ప్రజలందరూ చూసి నోరు మీద వేలేసుకున్నారు. మరియ పొద్దున్నే చూసి నా దేవా అని పిలిచింది, రబ్బుని అని పిలిచింది. ఎస్, నువ్వు నన్నే చూస్తున్నావు మరియా, నేను మరణాన్ని చంపేశాను అని అన్నాడు. క్రిస్మస్ అనంటే నువ్వు ఇంకెప్పుడు చనిపోవు అని చెప్పేటటువంటి తీపి కబురు. క్రిస్మస్ అనంటే నీ పైన రాజ్యం చేస్తున్నటువంటి చావు చచ్చిపోయింది, ఆ చావును చంపేటటువంటి రాజు పుట్టాడు అని చెప్పేటటువంటి తీపి కబురు ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అందుకు మనం చేసుకోవాలి. ఆ ముళ్ళు, మరణం అనేటటువంటి ముళ్ళు వెనుకున్నటువంటి శక్తి పాపం. ఆ పాపాన్ని ఆయన తీసి పారేశాడు. 3 విషయాలు చేశాడు. మొదటిది ఏం చేశాడని చెప్పాను? భూమి ఆకాశములను కలిపాడని చెప్పాను. రెండోది ఏం చేశాడని చెప్పాను? దేవుణ్ణి నరుణ్ణి కలిపాడని చెప్పాను, చక్కగా చెప్పారు. మూడోది ఏం చెప్పాను? ఒకే శరీరములో చావును జీవాన్ని కలిపాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచినటువంటి శరీరాన్ని చూపించి తాకండి అని అన్నాడు. ఒక ఆయన వచ్చాడు, నేను చూడాలి, నేను ఏలు పెట్టాలి అని అన్నాడు. రా ఏలు పెట్టన్నాడు. చూపిస్తే ఏలు పెట్టాడు. పక్కలో చేయి పెట్టాడు. హతియాస్ము కహ కిరియాస్ము, నా దేవా నా ప్రభువా అని అన్నాడు. అవును, ఎస్, ఐ యామ్ ద కింగ్, నేనే రాజును. ఏ రాజును తెలుసా? అల్లాటప్ప రాజు కాదు, ఒక 50 ఏళ్ళు పరిపాలించి చచ్చిపోయే రాజు కాదు. నో, ఎప్పటికీ జీవించే రాజు. ఆయన శరీరములో మర్త్యమును అమర్త్యముతో కలిపాడు. చచ్చిపోయే శరీరాన్ని అమర్త్యముతో కలిపాడు. అలా కలిపి తిరిగి లేపినటువంటి ఈ మృతదేహాన్ని ఆయన తిరిగి లేపి మహిమదేహంగా చేశాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథం 8 చదవండి. కీర్తనల గ్రంథం 8, 3 నుంచి చదవాలి. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏంటి ఆయన పని? ఇంకో మతం కట్టడానికి వచ్చాడు అనుకుంటున్నారా? కాదు. ఆయన రావడానికి గల కారణం కీర్తనల గ్రంథం మధ్యలో ఉంటుంది, బైబిల్ మధ్యలో ఉంటుంది. దానికి 8వ అధ్యాయం తీసి 3వ వచనం నుంచి చదవాలి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? వాడికి అంత సీనుందా? వాడు మహా అయితే ఒక 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చచ్చిపోతాడు. వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించుకుంటున్నావు? చదవమా. తర్వాత, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటెను వాణ్ణి కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావములతో వాడికి కిరీటమును ధరింపజే, చాలు, మహిమ ముకుటమును ధరింపజేసినటువంటి మనిషి దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత మహిమను కోల్పోయాడు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ మనుష్యులు దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. ఎప్పటికీ చనిపోనటువంటి ఈ శరీరాన్ని చావుకు లోనయ్యేలా చేశారు. కానీ మనిషే కావాలి ఇప్పుడు. ఆ మనిషే చావును చంపాలి. ఆ మనిషే మళ్ళీ ఈ జీవములోనికి మనల్ని నడిపించాలి. ఆ మనిషే మళ్ళీ మనకు మహిమ ముకుటాన్ని ఇవ్వాలి. అంటే ఎప్పుడు చనిపోనటువంటి కిరీటాన్ని పెట్టాలి. ఎవరో ఆ మనిషి? ఇంకెవరో కాదు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి బెత్లెహేములో పుట్టినటువంటి మన రాజైన క్రీస్తు, యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆ రాజు వచ్చాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమగల నీ రాజు ప్రవేశిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్పారో తెలుసా? ఈ రాజు గురించే చెప్పారు. ఏ గుమ్మములో తెలుసా? మీ హృదయం అనే గుమ్మములో. ఈ రాజు ఇప్పుడు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఈ సిలువ అనే సింహాసనం మీద కాలు వేసుకుని
మరణాన్ని రా అని పిలిచి మరణాన్ని చంపి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ఈ రాజు సింహాసనం మీద కూర్చొని ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ప్రకటన 21:5. నా దగ్గర ఇంకా 7 నిమిషాలే ఉన్నాయి. మీరెవరు వాచ్ చూడాల, మీరెవరు ఆవులించట్లేదు. మీరు ఆవులించకపోతే, వాచ్ చూడకపోతే నేను ఇంకొక గంట చెప్తాను. అప్పుడు సింహాసనమందున కూర్చున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేయుచున్నాను అని చెప్పాడు. ఈ సింహాసనమందు కూర్చున్నవాడు ఇంకెవరో కాదు, మరణాన్ని జయించి తన తండ్రి అయిన దేవునికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యమును తన రాజ్యముగా చేసి బహుకరిస్తున్నటువంటి మన రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆ రాజు నీ రాజు, ఆ రాజు ఇశ్రాయేలుకు రాజు, ఆ రాజు భారతదేశానికి రాజు, ఆ రాజు నీతికి రాజు, ఆ రాజు పరలోకానికి రాజు, ఆ రాజు ఇదిగో నీ రాజు, ఆ రాజు, ఆ రాజు యొక్క మహిమను పొగడటానికి నా భాష సరిపోదు, నా భావం సరిపోదు, మన అనుభవం సరిపోదు. మనం నిజాయితీగా ఆయనను చూస్తే ఆయన ఎదుట సాగిలపడి మొక్కాల్సిందే. శక్తి కలిగినటువంటి రాజు, చనిపోయిన వారిని తిరిగి లేపేటటువంటి రాజు, కాళ్ళు చేతులు పడిన వారిని తాకి స్వస్థపరిచే రాజు. ఈరోజు కూర్చున్న వారిలో ఎవరికైనా ఏదైనా రోగం, ఏదైనా బలహీనత, ఏదైనా అప్పులు, ఏదైనా తిప్పలు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా మీ సమస్యలు ఉంటే ఈ రాజు చెప్తున్నాడు, ఐ యామ్ ద కింగ్, నేనే రాజును, నా దగ్గరికి రండి, నేను స్వస్థపరిచే రాజును. ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపులకు రక్షకుడు, ఆయన పాపులకు స్నేహితుడు. ఈ రాజు పిలుస్తున్నాడు. ఒకవేళ మైకుల ద్వారా నువ్వు వింటూ ఉంటే ఈరోజు రాత్రి ఈ రాజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాజు నీతో మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే, ఈ జన్మించిన రాజు, ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ఈ రాజు ఏం చెప్తున్నాడు నీతో అనంటే, ఈరోజు రాత్రి నీకు విడుదల, ఈరోజు రాత్రి నీకు స్వస్థత, ఈరోజు రాత్రి నీకు స్వాతంత్రం, ఈరోజు రాత్రి నీకు రక్షణ, ఈరోజు రాత్రి నీకు దేవునితో కలయిక. అయితే నువ్వు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. ఆయన వచ్చేసాడు, ఆయన చేశాడు, ఆయన చేయాల్సింది సమస్తమును నూతన పరుస్తున్నాను అని అన్నాడు. 3 విషయాలను నూతన పరుస్తున్నాడు. ఈ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నా దగ్గర ఇంకెంత సమయం ఉందో తెలుసా? 6 నిమిషాలు ఉంది. 3 నిమిషాలు. 3 నూతన పరుస్తున్నాడు. 3 విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం మనం? 1, భూమి ఆకాశములను కలపటం. 2, నరులను దేవునితో, దేవుని నరులతో కలపటం. 3, జీవమును మృత్యువుతో కలపటం, లేకపోతే మృతమైన మన శరీరాన్ని జీవముతో కలపటం. ఈ 3 మళ్ళీ ఇంకొక కోణంలో చెప్తాను. దేవుడు లేకపోతే ఈ క్రీస్తు సమస్తమును నూతన పరుస్తున్నాడని చెప్పానా? మొదటిగా ప్రపంచమును నూతన పరుస్తున్నాడు. ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు, మన మీద రాజ్యం ఏలుతున్నటువంటి, మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలను నూతన పరుస్తున్నాడు. ఇంతకుముందు కొందరి దగ్గరే ధనం అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, అందరికీ ధనం. ఇంతకుముందు కొందరి దగ్గరికే వైద్యం అనేవాళ్ళు. డబ్బులు ఉండాలి చాలా, లేకపోతే వైద్యం ఉండేది కాదు అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, నన్ను తాకితే చాలు అని అన్నాడు. ఒక ఆవిడ కొన్ని సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఈ రాజును తాకిందంతే, స్వస్థపడింది. ఒక అమ్మాయి, నువ్వు లేచి నిలబడినా ఒకసారి, బ్లూ కలర్, ఎస్, ఈ అమ్మాయిని చూడండి, ఇంత వయసున్న అమ్మాయి, కూర్చో. ఆ అమ్మాయిని ఒకరోజు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు, ఓ ఛాతీలు బాదుకుంటున్నారు. కానీ ప్రభు వచ్చాడు, ఆయన తలి తాకుమి అని అన్నాడు. లేచి కూర్చుంది, పనులు చేసుకుంటుంది, చక 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 చక. అందరూ చూసి వారిని ఏడవటానికి కూడా సమయం లేదని ఇంటికి వెళ్ళిపోయారు. అది నీ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు లాజరు. ఆయన చచ్చిపోయాడు. 3 రోజులు అయిపోయింది, కుళ్ళిపోతుంది శరీరం, వాసన వస్తుంది. ఆయన మమ్మీ సినిమా చూసారా మీరు? చూసే ఉంటారు, అంత చుట్టు ఉంటుంది కదా, అలా చుట్టి పెట్టారు. ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఆయన కొంచెం బాధపడి తన తండ్రి వైపుకు చూసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, అంటే థ్యాంక్ యూ చెప్పి, లాజర్ రా అన్నాడు. రారా మన ఇద్దరం బయటికి వెళ్దాము అన్నాడు.
వచ్చేసాడు రాజులు. అలా గుడ్డలు అలాగే చుట్టుకుని బయటకు వచ్చాడు. అందరూ పారిపోయారు. అమ్మో ఇది దయ్యం అవుతుంది అనుకోండి. దయ్యం కాదు, మనిషి లేచి వచ్చాడు. సమస్తమును నూతనపరిచేటటువంటి రాజు నీ రాజు. ప్రపంచములను నూతనపరుస్తున్నాడు. రెండవది సమాజములను నూతనపరుస్తున్నాడు. ఏలూరులో మీ ఊరు ఏలూరే కదా, ఏలూరుకి దగ్గర ఎంత దూరం? 30 కిలోమీటర్లు. లేదమ్మా 30 ఉందా? ఎంత? 20? సరే 20, సరే 30 వేసుకుందాం. ఆ మాటే కరెక్ట్. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు, అంతే, దగ్గరే, చాలా దూరం ఏం కాదు. ఈ ఊర్లో, మీ ఊర్లన్నీ కూడా ఒక జమీందారు కింద ఉండేవి, రావు బహద్దూర్ గారు. ఆ జమీందారు కింద ఈ ఊళ్ళన్నీ ఉండేవి. ఆయనకు ఒక భార్య ఉండేది. ఆవిడ కడుపుతో ఉంది, కానీ అస్వస్థతతో ఉంది. అంటే రోగం, ఏదో తెలియని రోగం. బిడ్డ పుడతాడో లేదో. ఈ రాజుకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ కొడుకులు లేరు. కొడుకు కావాలి, బిడ్డ కావాలి ఏదో ఒక రకంగా. కానీ రాణి మాత్రం ఏమైంది, చచ్చిపోతుందేమో అని అనుకుంటున్నాడు. అప్పుడు ఈయన వెతుకుతున్నాడు ఎవరైనా కనిపిస్తారా అని. వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. అందరూ మంత్రించారు, చూశారు, చెప్పారు. ఏమని చెప్పారంటే కాదండి, అయిపోద్దండి ఇది అని చెప్పారు. మరి ఎలా అని ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ రాజు, ఇంతవరకు ఏ రాజు గురించి అయితే నేను చెప్పానో ఆ రాజు అంతకంటే ముందే అక్కడెక్కడో అమెరికా దేశంలో ఉన్న ఒక ఆమెతో మాట్లాడాడు. నువ్వు తెలుగు ప్రజల మధ్యకి వెళ్ళాలి, ఏలూరుకి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి అన్నాడు. ఆమెకు అసలు విజయవాడ ఎక్కడుంది, ఏలూరు ఎక్కడుంది ఏం తెలీదు. కానీ ఈ రాజు చెప్పాడు నువ్వు వెళ్ళాలని. ఓ వెళ్ళాలా అని చెప్పి సరే అని ఆమె తయారైంది. కానీ ఇక్కడికి తీసుకొని రావటానికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అన్నారు నువ్వు రావటానికి వీల్లేదు, మిషనరీలుగా ఇక్కడికి ఎవరికి స్థలం లేదు అని అన్నారు. సరే నేను టీచర్గా వస్తాను అని అంది. ఇక్కడ ఉన్నటువంటి లూథరన్ సంఘానికి చెందినటువంటి వాళ్ళు, సరే నువ్వు రా, నువ్వు వచ్చి ఇక్కడ జనానా మిషన్ అంటే ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం రా అని అన్నారు. సరే అని చెప్పి ఆమె ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం వచ్చింది. అలా చదువు చెప్తే క్రమంలో ఈ జమీందారు గారు అనగా రావు బహద్దూర్ గారితో కూడా కలిసింది. రావు బహద్దూర్ గారు ఈమె డాక్టర్ అని తెలుసుకున్నాడు. ఏమ్మా నువ్వు డాక్టరా, మా ఆవిడికి సాయం చేయొచ్చుగా. సరే వస్తాను అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ఆమెను చూసేది. ఆమె రోజు ఇంటికి వెళ్ళటం, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు ఆమె తెల్లటి బట్టలు వేసుకుంటారు కదా, డాక్టర్లు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, తెల్లకోట వేసుకుంటారు కదా, ఆ తెల్లటి బట్టల మీద వెనకల పసుపు మరకలు కనిపించేవి. ఏంటబ్బా ఇది, ఎక్కడి నుంచి పసుపు వస్తుంది అని చెప్పి ఒక వారం తర్వాత ఇంటికి బయటికి రావడానికి ముందు అలా వెనక్కి తిరిగి చూసింది. చూడంగానే మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి అంటే అంటరాని జాతికి చెందినటువంటి ఒక స్త్రీ మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఈ రాజు ఇంటికి చెందిన వాళ్ళు పసుపు నీళ్లు చల్లుతున్నారు. పసుపు నీళ్లు ఎందుకు? ఎవరినో తాకద్దు, ఎవరినో ముట్టద్దు, వీరు ఫలానా కులం, వీరు ఫలానా జాతి, వీరిని తాకద్దు, వీరు ముట్టద్దు అన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దుర్వ్యవస్థ. ఆ వ్యవస్థ కింద బ్రతికినటువంటి వాళ్ళమే మనందరం అదే. కానీ ఆమె అవమానాన్ని తీసుకుని అవమానాన్ని భరించి ఆమె అన్నది, నా రాజు నాకేం చెప్పాడో తెలుసా, ప్రతి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, ఏమని చెప్పాలంటే నువ్వు దేవుని స్వరూపము, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి పర్వాలేదు. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి. ఇది చెప్పటం కోసమే క్రీస్తు వచ్చాడు. ప్రతి మనిషి, కులం అన్న తేడా లేదు, మతం అన్న తేడా లేదు, జాతి అన్న తేడా లేదు, ప్రాంతం అన్న తేడా లేదు, భాష అనే తేడా లేదు, భావం అనే తేడా లేదు, లింగం అనే తేడా లేదు, నువ్వు స్త్రీవా పురుషుడివా నపుంసకుడివా అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నారు. కాబట్టే ఆమంది నో ప్రాబ్లం, మీరు పసుపు నీళ్ళు చల్లినా పర్వాలేదు, నేను ఈమెను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెకు సహాయం చేసింది. పండంటి బిడ్డ పుట్టాడు. మొట్టమొదటి ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రసూతి అంటే పిల్లలు కనటానికి కావలసినటువంటి ప్రసూతి ఆసుపత్రి మన గుంటూరులో కూగ్లర్ గారు కట్టారు చూసారా, అది మీ ఊరు జమీందారు గారు ఇచ్చినటువంటి 50 పడకల ఆసుపత్రి. సమాజములను బాగు చేయటానికి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఆయన పంపించాడు. సమస్తాన్ని నూతనపరుస్తున్నారని చెప్పాడా, సమాజములను నూతనపరిచాడు.
ఆ రోజుల్లో మనకు తిండికి హక్కు ఉండేది కాదు. ఆ రోజుల్లో మనకు కూర్చోవటానికి హక్కు ఉండేది కాదు. ఆ రోజుల్లో మనకు బట్టలు వేసుకోవటానికి హక్కు ఉండేది కాదు. బట్టలు వేసుకుంటే మనల్ని పన్ను కట్టుమని అడిగేవాళ్ళు. మన ఆడవాళ్లకు వాళ్ళ స్థనాలు కనిపించేలా తిరగాలి. ఎందుకు అంటే వాళ్ళ స్థనాలు ఎంత బరువు ఉన్నాయో చూసి దానికి వాళ్ళు పన్ను కట్టుమని ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అడిగేవి. మనం రవికలు వేసుకుంటే అది ఒక అవమానంగా వాళ్ళు భావించారు. కానీ క్రైస్తవ భావజాలం, ఈ రాజు ఉన్నాడు చూసారా, సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు అని చెప్పనే ఆ రాజు మనకు వేసుకోండి, బట్టలు వేసుకోండి అని రవికలు పంచాడు. అందరికీ చదువు అని చెప్పి అందరికీ చదువు చెప్పాడు. ఈరోజు ఎంతమంది మీరు స్కూల్కి వెళ్తున్నారు చేతండి? దానికి కారణం ఈ రాజే. అందరికీ చదువు ఈ రాజు పుట్టుక కారణం చేత వచ్చింది. అందరికీ బట్టలు ఈ రాజు పుట్టుక కారణం చేత వచ్చింది. మీ ఊరికి రైలు ఈ రాజు పుట్టిన కారణం చేత వచ్చింది. పోస్ట్ ఆఫీస్ ఇదిగో ఈ రాజు పుట్టాడు కాబట్టి వచ్చింది. మీరు పుస్తకాలు ఉన్నాయా మీ చేతిలో? అవి ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఈ రాజే ముద్రించి పంపించాడు. ఈ రాజు పుట్టకపోతే ఆ ముద్రణ వచ్చేది కాదు. ఈ రాజు పుట్టకపోతే మీరు పెట్టుకునే కళ్ళద్దాలు ఉండేవి కాదు. ఈ రాజు పుట్టకపోతే ఈ మైక్రోఫోన్ వచ్చేది కాదు. మ్యాగ్నవాక్స్ దీని పేరు, మైక్రోఫోన్ కాదు, మ్యాగ్నవాక్స్. మ్యాగ్నవాక్స్ అని ఎందుకు పిలిచారు అని అంటే ఈ రాజును గురించి ప్రకటించడానికి ఒక ఆయనకు కలబడింది. కలబడి ఆ కల ప్రకారం చేస్తే ఇది మ్యాగ్నవాక్స్ వచ్చింది. అందుకని దాని పేరు మ్యాగ్నవాక్స్ అని పెట్టాడు. మీ ఇష్టం వచ్చిన టెక్నాలజీ తీసుకోండి, మీరు వాడుతున్న కెమెరా, మీరు వాడుతున్న ఫోన్, మీరు ప్రతి ఒక్కటి ఈ రాజు మీకు పెట్టిన భిక్ష. ప్రపంచములను ఆయన నూతనపరుస్తున్నాడు. మూడవది, మొదటిది సృష్టిని నూతనపరిచాడు, రెండవది సమాజములను నూతనపరిచాడు, మూడవది ఈ సమాజములను నూతనపరచడంలో మన పిల్లలకు 12 ఏళ్లకు మించకుండా పెళ్లి చేయాలి అని ఈ లోకం చెబుతూ ఉంటే నో 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 నో, ఆడపిల్లలు చదువుకోవాలి. శారదా యాక్ట్ మనమే ప్రవేశపెట్టాం. దాని కారణంగానే మన ఆడపిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు. ఈ రాజు పంపగా వచ్చినటువంటి చట్టం అది. ప్రతి ఒక్క సంస్కరణ ఈ ప్రపంచంలో జరిగింది ఈ రాజు నేర్పగా వచ్చిన సంస్కరణే. అది క్రిస్మస్. దానివల్లనే మీ పిల్లలు చదువుకుంటున్నారు, దానివల్లే మీ పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. మూడవదిగా, ఆఖరిగా, చాలా ముఖ్యమైనదిగా, నా సమయం అయిపోయింది, ఆయన మిమ్మల్ని నూతనపరుస్తున్నాడు వ్యక్తిగతంగా. ఈరోజు రాత్రి మైక్ ద్వారా నువ్వు వింటూ ఉంటే, ఇక్కడ కూర్చొని ఉంటే, నూతనపరచబడటానికి నువ్వు సిద్ధమేనా అన్నది ప్రశ్న. హృదయం అనే నీ గుమ్మాన్ని నువ్వు ఎత్తకపోతే ఆయన నీలోకి ప్రవేశింపడు. హృదయం అనే నీ గుమ్మం ఎత్తటం అనంటే అర్థం ఏమిటి అనంటే, అక్కడెక్కడో బెత్లెహేములో పుట్టాడు అని నమ్మితే సరిపోదు. నీ హృదయంలో ఆయన రాజుగా ఏలాలి. నీ జీవితాన్ని ఆయన రాజుగా ఏలాలి. అప్పుడు నీ జీవితం మారుతుంది. నీ అప్పులు తీరతాయి, నీ రోగములు పోతాయి, నీ చావు చస్తుంది. ఎప్పటికీ చనిపోని జీవితాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధం. నీ శరీరం ఎప్పటికీ ఏ కరోనాకు, ఏ బ్యాక్టీరియాకు లోను కానటువంటి శరీరం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధం. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ జరుపుకోవటానికి ఆయనని హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇంటిపైన స్టార్ పెడితే సరిపోదు. నీ హృదయంలో ఆయన రాజుగా ప్రవేశించాలి. కులం విడిచిపెట్టాలి, మతం విడిచిపెట్టాలి. క్రైస్తవ మతమైనా సరే విడిచిపెట్టాలి. నీ పరువు, ప్రతిష్ట, డబ్బు, అందం, గర్వం, నీకున్నటువంటి ఇగో విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకుండా క్రీస్తు కావాలి అని అంటే ఆయన రాడు. ఆయన నీపై రాజ్యం ఏలడు. ఆయన నీపై రాజ్యం ఏలాలి అనంటే, ఆయన రాజ్యంలో నువ్వు తలగా ఉండాలి అనంటే, సుభిక్షతగా ఉండాలి అనంటే, ఎప్పటికీ చనిపోయినటువంటి శరీరాన్ని కలిగి ఉండాలి అనంటే, ఇదిగో ఈ బంధకాలు విడిచిపెట్టాలి. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. తీయండి 61వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఎవరైనా సరే తెలుగులో చక్కగా చదవగలిగేవారు యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును,
యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కడతారు, పూర్వమున పాడైన స్థలమును కడతారు. పాడైన పట్టణములు నూతనముగా స్థాపించబడతాయి. తరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేస్తారు. అన్యులు నిలబడి మీ మందలను మేపుతారు. పరదేశులు మీకు వ్యవసాయులుగా మీ ద్రాక్ష తోటలను కాపరిగా కాలుస్తారు. యెహోవాకు యాజకులుగా మీరుంటారు. ఇది ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం. ఆయన వచ్చిందే దీనుల కోసం, ఆయన వచ్చిందే చెరలో ఉన్న వారి కోసం, ఆయన వచ్చిందే బడుగు బలహీన వర్గాల కోసం. నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీకు ఆనంద తైలం, నీవు ఒంటరిగా ఉంటే నీకు స్తుతి వస్త్రం ధరింప చేయటానికి, నీ భర్త చేత నువ్వు తృణీకరింపబడి ఉంటే నీకు ఉల్లాస వస్త్రములు ఇవ్వటానికి, నీ భార్య చేత నువ్వు అవమానింపబడుతూ ఉంటే నీ ఇంట్లో శాంతి సమాధానములు ఇవ్వటానికి, నీ శరీరములో నీకు రోగం ఉంటే స్వస్థతనిచ్చి నిన్ను నిలబడటానికి ఆయన క్రిస్మస్ అనే దినాన వచ్చాడు. హల్లెలూయా. నీ మధ్య వచ్చినటువంటి ఆ రాజును నువ్వు కేవలం ఏదో వచ్చాడు మతం కట్టాడు అని అనుకుంటే అందరిలో నువ్వు ఒకడు అవుతావు. రాజు అని నువ్వు ఆయనను ఆహ్వానిస్తే నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. ఒక ఆమె ఆవులించింది. తలలుంచుకోండి, ప్రార్థించుకుందాం. తలలుంచుకుంటే ప్రార్థించుకుని ప్రభు వైపుకు చూద్దాం. కృపగల దేవుడు, యెహోవా ఆత్మ కలిగినటువంటి దేవుడు, ఈ లోక మర్యాదకు ప్రతిదండన చేయటానికి వచ్చినటువంటి దేవుడు, దుఃఖాక్రాంతులను ఓదార్చటానికి వచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే ఓదార్పు నీకు, నువ్వు ఒంటరిగా ఉంటే నీకు తోడు ఆయన. ఈ రాజు ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఒకవేళ నువ్వు మైకుల ద్వారా వింటూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడి ఉంటే, నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఇంకా నీకు విడుదల రాలేదు అన్నటువంటి ఘోష నీలో వినబడుతూ ఉంటే, ఈరోజు రాత్రి ఈ రాజు పిలుస్తున్నాడు, నా వద్దకు రా, నన్నొక్కసారి ప్రయత్నించి చూడు, నన్నొక్కసారి నీ జీవితంలోనికి ఆహ్వానించి చూడు. నీ కులాన్ని విడిచిపెట్టి, మతాన్ని విడిచిపెట్టి, నీ విగ్రహములను విడిచిపెట్టి, లోక సంబంధమైన దురాత్మ సమూహములను విడిచిపెట్టి, నీ పరువును, నీ ప్రతిష్టను, నీ అందాన్ని, నీ ధనాన్ని, నీ సమాజాన్ని, వీటన్నిటినీ మించి నాకు గనక నువ్వు తావిస్తే నీ జీవితంలో ఎప్పటికీ చావనటువంటి జీవితం, ఎప్పటికీ ఏ చావుకు లోను కానటువంటి నీకు శరీరం, భూమి ఆకాశముల కలయిక అనేటటువంటి దేవుని సన్నిధి అన్న పరలోకం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధం. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు ఈ రాజుకు దూరంగా ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు, కొద్ది రోజుల తర్వాత వస్తానులే, కొద్ది రోజుల తర్వాత ఆయనను వెంబడిస్తానులే అంటావు? ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను వాడుకోవటానికి ఈ రాజు సిద్ధం. నిర్ణయం తీసుకుని ఈ రాజుకు, ఈ రాజు యొక్క అనుచరుడిగా, ఈ రాజు చెప్పినటువంటి వ్యవస్థలో బ్రతకటానికి సిద్ధపడితే నీ జీవితం రంగులమయం, జీవపుమయం, వేడుకగా నీ జీవితం ఉంటుంది. కృపగలిగిన తండ్రి, మా మధ్యలోనికి మీరు వచ్చి, మీరు మాట్లాడి మాకు జీవమును కలిగించమని, మా పట్ల ప్రేమ కలిగినటువంటి నీ ప్రేమలో మేము బ్రతకటానికి, నీ ముఖకాంతిలో జీవము కలిగి బ్రతకటానికి ఈ ప్రాంతమును నీ సువార్త చేత నింపమని, సకలాశీర్వాదములకు ఆదములకు కారణమైనటువంటి నీ పాదముల వద్దకు ఈ సమాజములను ఉంచి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ క్రిస్మస్ నిజమైనటువంటి సంబరముగా వీరి జీవితాలలో ఉండునట్లుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నన్ను ఆహ్వానించినటువంటి
ఎం సాగర్ గారికి, కీర్తిశేషులైనటువంటి ఎం మోజెస్ గారి యొక్క కష్టముగా ఇక్కడ స్థాపించినటువంటి ఈ సంఘము యొక్క పునాదిగా ఆయనను గుర్తు చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అలాగే శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సపట్లు కొడదాం అందరూ కూడా. మంచిదండి. చక్కని వాక్య పరిసరి అందించినటువంటి దైవ సేవకులకు మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న పరిసర్యను ప్రేమించి ఈ రాత్రి మన మధ్యలోనికి రావటానికి వారు ప్రభు కృప చూపారు. దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నా. క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాలను దేవుని సేవకులు చరిత్రాత్మకమైనటువంటి విషయాల ద్వారా దేవుని లేఖనాలను అనుసరించి ప్రభు దేవుని సేవకుల ద్వారా చక్కని రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక విన్నటువంటి విషయాలను హృదయంలో భద్రపరుచుకుని క్రీస్తు కొరకు మనం జీవిద్దాం. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క ప్రతిబింబముగా మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుని ఆఖరిగా దేవుని ఆశీర్వాదం తీసుకుని మనం ఈ స్థలం నుంచి వెళ్దాం. ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉంది. అయినా మీరు చాలా ఓపికగా కూర్చున్నారు. బట్టి ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నైనా మేము ప్రార్థించిన రీతిగా ఈ రాత్రి నీ మహిమార్థంగా ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన మీరు జరగటానికి మీరు కృప చూపారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఇదిగో నీ సేవకులు మా మధ్యకి తెచ్చి ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో, ఈ లోకానికి మీరు వచ్చి మీరు ఏం చేశారో ఎన్నో విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో తండ్రి, నీ దాసుని నోట మీరు మాకు తెలియజేసినటువంటి ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. ఆ వాక్యమును అనుసరించి వారు జీవిస్తూ అనేకులకు ప్రభువా నీ యొక్క పుట్టుకను గూర్చినటువంటి ఒక విషయాలను వారి జీవితంలో వారి ప్రవర్తనను అనుసరించి ఒక సాక్ష్యార్థంగా నీ బిడ్డలందరూ బ్రతకటానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ రక్షించబడి వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలను మరింత ఆధ్యాత్మికంగా బలపరిచి ముందుకు నడిపించండి. ఇప్పటికీ ఇంకా ఆచారంగా అలవాటు ప్రకారంగా ఈ క్రిస్మస్ అనేది జరుపుకుంటూ నైనా నీకు వారి హృదయాల్లో చోటు ఇవ్వకుండా ఇంకా లోకము పాపములో ఉన్నటువంటి వ్యక్తులను ఈ రాత్రి మరొకసారి ఈ సేవకుని నోట వచ్చిన మాట ద్వారా మీరు దర్శించి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధత నీ పిల్లలకు అనుగ్రహించి ప్రభువా నిజమైనటువంటి దేవా క్రిస్మస్ అనగా మీరు వారి హృదయంలో జన్మించినటువంటి ఆ సంతోషకరమైన బ్రతుకును ఈ రోజు నుంచి వారు జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి దేవా నీ నిత్యత్వమునకు నీ ప్రజలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్య పరిసరి అందించిన నీ దాసులను బలపరిచి నైనా నీ చేతిలో యోగ్యమైన సాధనముగా ప్రభువా మా భారతదేశంలో మీరు వాడుకుంటున్నందుకై మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ దాసునికి మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మికమైన బలమునిచ్చి ప్రభువా నీ పక్షముగా మరింత ముందుకు నడిపించబోతున్నందుకు కూడా మనసారా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రాంతంలో పరిసరి చేస్తున్నటువంటి యవన ప్రాయములో మీరు ఏర్పరచుకుని దేవా తన తండ్రి దేవా పరిచర్య చేసి తను ముగించుకుని ఈ లోకంలోంచి నీ దాసుడు మోషే గారిని పిలుచుకున్నారు. వారు ఇడిచిపెట్టినటువంటి పనిని భుజం మీద వేసుకుని నమ్మకంగా పనిచేస్తున్నా బాబు సాగర్ను పట్టుకోవడం మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నీ కుమారుడును బలపరచండి, మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మికమైన బలమును అనుగ్రహించి వాక్య ప్రత్యక్షతనిచ్చి
యవన ప్రాయంలో ఒక తిమోతి లాంటి యోగ్యునిగా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా ప్రియులు మోషే గారి యొక్క సతీమణి నీ దాసురాలను పట్టు కూడా ప్రార్థిస్తున్నాను. నీ దాసురాలను కూడా బలపరిచి దేవా వేవేల ఆత్మలకు తల్లి అగునట్లుగా ఆశీర్వదించి వారి గర్భఫలం అంతటిని మీరు దీవించండి. ఈ రామచంద్రపురంలో ఇదిగో నీ సేవకునికి ఇచ్చిన పరిసరిని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. సంఘమును మీరు ఆశీర్వదించండి. వాక్య సారూప్యంలోనికి ఈ పరిసరిని మీరు సిద్ధపరచండి. ప్రభువా, సంఘము ఎంతో ప్రయాసపడి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కొరకు నీ బిడ్డలందరూ ఎంతో ప్రోత్సహించారు. వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని, అలాగే ఈ స్థలానికి వచ్చిన దైవ సేవకులందరిని బట్టి, అభిషక్తులను దైవ సేవకులందరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ వారిని, వారి కుటుంబాలను, వారి పరిసరాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ, ఇదిగో నాయనా ఈ రాత్రి మీ మహిమార్థంగా జరిగించిన ఈ కూడుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును లోక రక్షకుడునైనా యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసమును కూడున మనకును సకల పరిశుద్ధులకు, అలాగే ఈ రాత్రి వర్తమానం అందించిన దైవ సేవకులకును స్థానిక సంఘమునకును సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని విషయాలు స్థానిక దైవ సేవకులు సాగర్ వచ్చి కొన్ని మాటలు చెప్తారు. తర్వాత ఈ స్థలంలో వచ్చి మనం వెళ్దాం. రానేనా ఇంతవరకు ఓపికతో వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ వందనాలండి. చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు. అన్నం చూస్తుంటే నాకు ఏదో కళలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లోనే చూశాను, రియల్గా ఎప్పుడు చూడలేదు. అన్న ఇక్కడికి వస్తారన్న, ఎప్పుడు అన్నను పిలవాలి అన్న ఆలోచన కూడా మాకు రాలేదు, ఎందుకంటే అది మా స్థాయి కాదు. కానీ అన్న మనల్ని ప్రేమించి చిన్న సంఘమైన అన్న మన మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యమును అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిలవగానే అనేక మంది సేవకులు వచ్చారు. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ సమయం ఇవ్వలేకపోయాము, దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా ధర్మాజిగూడ నుండి వచ్చిన వారికి, చింతలపూడి నుండి వచ్చిన వారికి, అదేవిధంగా నా వెనుకుండి నడిపిస్తున్నటువంటి త్రినాథానికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా చిన్న అన్న అక్కడ ఉన్నారు, అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా నాకు ఆలోచన చెప్పి ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి ముందుకు నడిపిస్తున్నటువంటి లాజర్ పాస్టర్ గారికి, అదేవిధంగా కృపావరం అంకుల్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫోన్ చేయగానే అన్న నేను వస్తానని సౌండ్కి వచ్చినటువంటి బాబు అన్నకి, అదేవిధంగా దయాబావుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఓపిక చేసుకుని సంఘస్థులందరూ ఎలా అయినా సరే జరిపిద్దాము అని ముందుకు వచ్చారు. వారందరిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినదంతటినీ మరలా యూట్యూబ్లో మీరు చూడవచ్చు. దానికి కారణమైన వినోద్ గారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. హోసన్నా ఎడిట్స్ అనేటటువంటి ఛానల్లో మీరు పాడిన పాటలు, వాక్య సందేశము అప్లోడ్ అవుతుంది. దయచేసి అందరూ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హోసన్నా ఎడిట్స్ అఫీషియల్, అంతే కదా, హోసన్నా ఎడిట్స్ అఫీషియల్ అనేటటువంటి ఛానల్లో మీరు పాడిన పాటలు అన్నీ వస్తాయి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సహకరించినటువంటి నా కుటుంబానికి, సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.